నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో మన భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు అత్యాధునిక రక్షణ సాంకేతికతను ఎగుమతి చేసే గ్లోబల్ డిఫెన్స్ హబ్ గా అవతరించింది. గల్ఫ్ రీజియన్ లో మారుతున్న భద్రతా సమీకరణాల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి భారతీయ రక్షణ సాంకేతికత వైపు మొగ్గు చూపుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు అధునాతన ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కొనుగోలు చేయడానికి యుఏఈ ప్రభుత్వం భారత్తో శరవేగంగా చర్చలు జరుపుతోంది. అసలు అమెరికాకు చెందిన థాడ్, పేట్రియాట్ వంటి పవర్ఫుల్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ యుఏఈ మన ఇండియన్ వెపన్స్ కోసం ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తోంది? ఈ మెగా డిఫెన్స్ డీల్ వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహాలు ఏంటో స్పెషల్ స్టోరీలో చూద్దాం. అంతర్జాతీయ రక్షణ రంగంలో భారతదేశం సరికొత్త మైలురాయిని అధిగమించేందుకు అడుగులు వేస్తుంది. పశ్చిమాసియా, గల్ఫ్ రీజియన్లో మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా యుఏఈ ప్రభుత్వం తన సైనిక ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకోవాలని, అందుకోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే భారత్ తయారు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు శత్రువుల డ్రోన్లు, మిస్సైళ్లను గాలుల్లోనే తుత్తునియలు చేసే ఆకాష్ తీర్ ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ను కొనుగోలు చేయడానికి అబుదాబి శరవేగంగా అడుగులు వేస్తుంది. భారత్, యుఏఈల మధ్య ఈ హై వాల్యూ రక్షణ ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ ఇరు దేశాల రక్షణ శాఖల మధ్య అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయని అంతర్జాతీయ రక్షణ వర్గాలు వెల్లడించాయి. యుఏఈ వద్ద ఇప్పటికే అమెరికా తయారీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ థాడ్, పేట్రియాట్ వంటి అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇటీవల మిడిల్ ఈస్టులో జరిగిన కొన్ని ప్రాంతీయ ఘర్షణలు, డ్రోన్ దాడుల తర్వాత ముఖ్యంగా అంతర్జాతీయ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధి తమ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలను రక్షించుకోవడం అబుదాబికి అత్యంత ప్రాధాన్యతగా మారింది. ఇందుకోసం తమకున్న పాత రక్షణ నెట్వర్క్తో భారతీయ సాంకేతికను అనుసంధించాలని యుఏఈ భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆపరేషనల్ క్రూయిజ్ క్షిపణిగా పేరుగంచిన బ్రహ్మోస్ పై యుఏఈ కన్నుపడింది. ధ్వని కంటే దాదాపు 2.8 రెట్ల వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి గరిష్టంగా 290 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. దీనిని భూమి, సముద్రం, ఆకాశ మార్గాల నుండి కూడా సులువుగా ప్రయోగించవచ్చు. ప్రయాణమంతటా అత్యంత వేగంగా దూసుకుపోవడం వల్ల శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ రాడార్లు దీనిని గుర్తించడం, అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. మరోవైపు ఈ డీల్లో భాగంగా వస్తున్న ఆకాష్ తీర్ సిస్టమ్ కూడా యుఏఈ రక్షణ రంగానికి ఒక పెద్ద బూస్ట్ ఇవ్వబోతుంది. ఇండియన్ ఆర్మీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ఆకాష్ తీర్ కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదు, ఇది ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్కు ఒక నరాల వ్యవస్థ లాంటిది. ఇది యుద్ధభూమిలోని విభిన్న రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఒకే గొడుగు కిందకి తెచ్చి ఆకాశంలో శత్రువుల డ్రోన్లు, మిస్సైళ్ల కదలికలను రియల్ టైంలో గుర్తిస్తుంది. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఆ ముప్పును ఏ ఆయుధంతో తిప్పికొట్టాలో స్వయం చాలకంగా నిర్ణయించి ఆపరేషన్లను కోఆర్డినేట్ చేస్తుంది. ఈ వ్యవస్థను తమ రక్షణ దళాల్లో చేర్చుకోవడం ద్వారా యుఏఈకి మరింత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. భారత, రష్యాల ఉమ్మడి భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న బ్రహ్మోస్ క్షిపణిని వేరే దేశానికి విక్రయించాలంటే రష్యా అనుమతి తప్పనిసరి. అయితే ప్రస్తుతం మాస్కో, అబుదాబిల మధ్య ఉన్న బలమైన దౌత్య సంబంధాల దృష్ట్యా రష్యా నుండి పర్మిషన్ తెచ్చుకోవడం ఈ డీల్కు ఎలాంటి అడ్డంకిగా మారబోదని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన కొన్ని అంతర్జాతీయ ఘర్షణల్లో బ్రహ్మోస్ క్షిపణి అద్భుతమైన పనితీరును చూసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఈ ఆయుధానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. భారతదేశం ఇప్పటికే ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలతో బ్రహ్మోస్ సరఫరా కోసం $1 బిలియన్ ఒప్పందాలపై సంతకాలు చేయగా ఇప్పుడు థాయిలాండ్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, చిలీ వంటి దేశాలు కూడా ఈ క్షిపణి కోసం ఆసక్తి చూపుతున్నాయి. భారత్ సాధించిన ఈ రక్షణ స్వాలంబన వల్లే దేశ రక్షణ ఎగుమతులు ఏకంగా $1 బిలియన్ మార్కును దాటాయి. ఒకవేళ యుఏఈతో ఈ మెగా డీల్ గనక ఫైనలైజ్ అయితే గల్ఫ్ దేశాలకు భారతీయ ఆయుధాలను భారీ ఎత్తున సరఫరా చేసేందుకు సరికొత్త తలుపులు తెరుచుకుంటాయని, ఇది మేక్ ఇన్ ఇండియాకు దక్కబోయే బిగ్గెస్ట్ సక్సెస్ అని రక్షణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.